నమస్తే S9 న్యూస్ కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్ నగర్ మినీ ట్యాంక్ బండ్పై కన్నుల పండుగగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు. హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఇతర ప్రముఖులు. సరస్వతి మాత రూపంలో దర్శనమిచ్చిన రేణుకా ఎల్లమ్మ తల్లి. అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలి వచ్చిన భక్తులు. నాగర్ కర్నూలు జిల్లా మల్లేశ్వరంలో గ్రామ సర్పంచ్తో పాటుగా ఇతర అధికారులు నిర్బంధించిన గ్రామస్తులు. అక్రమ నల్లా కనెక్షన్లు తొలగిస్తామన్న సూచనతో గ్రామస్తుల ఆగ్రహం. పాలమూరు పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ సరస్వతి మాత రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. పూజల అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ మాత్రే నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం పాలమూరు. ఈరోజు అమ్మవారు నవరాత్రుల సందర్భంగా 6వ రోజు. ఈరోజు అమ్మవారు రేణుకామాత సరస్వతి దేవిలాగా అలంకరణ అమ్మవారికి భక్తుల దర్శనం ఇస్తుంది. పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని మంచిగా అందరూ చదువులు మంచిగా ఉండాలని ఆ తల్లిని వేడుకొని మేము పూజలు చేసినాం. ఇక్కడ భక్తులు కూడా చిన్నపిల్లలు అందరూ భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో వచ్చిండ్రు అమ్మవారిని దర్శనం చేసుకునేకే. మంచిగా ఎప్పుడు ఇట్లా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి, మంచిగా అందరికి చదువులు రావాలని మేము అమ్మకు ఇలా సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తుంది అమ్మవారు. అందరూ మంచిగా పిల్లలందరూ మంచి చదువులు రావాలని నేను అమ్మవారిని వేడుకుంటున్నాను. మహబూబ్ నగర్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ మీద అధికారికంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అదరహో అనిపించాయి. పూల పండుగను పాలమూరు ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. వేలాదిగా జనం మినీ ట్యాంక్ బండ్ మీదకి తరలిరాగా జనజాతరను తలపించింది. బతుకమ్మలకు పూజల అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్లతో పాటుగా ఇతర అధికారులు, అనధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే, గోరు పువ్వులు మెలమెల విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే, ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ నడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిండే అమ్మ నాన్న గుండెంతో పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే, పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది.
ఫారినర్స్ కూడా వచ్చి వాళ్ళు మన శకటం మీద ఆడుకుంటూ వాళ్ళు వచ్చారు. అమెరికా నుంచి ఇద్దరు వచ్చిండ్రు, ఆఫ్రికా వాళ్ళు వచ్చిండ్రు, అదేవిధంగా సౌత్ కొరియా ఇతర దేశాల నుంచి మన బహుగారు కూడా వచ్చిండ్రు. మరి వాళ్ళు వేరే దేశాల నుంచి ప్రత్యేకంగా బతుకమ్మ ఆడడానికి నిద్ర వచ్చినప్పుడు మనం ఎంత ఓపిక ఉండాలి ఒక్కసారి ఆలోచన చేయాలి. భారతదేశం అయిపోయేంత వరకు దయచేసి అందరూ ఉండండి. మీ గురించి ప్రత్యేకంగా నిన్న విమానంలో కలిసి మెటీరియల్ అంతా 2 days బ్యాక్ వచ్చింది. వాళ్ళందరూ అక్కడ ఆ చివరన స్టార్ట్ చేస్తారు. చూడాలా మళ్ళా సంవత్సరం ఇంకా బాగా తీసుకున్నాం. అప్పుడు నీళ్ళు ఉన్నాయో చూసుకొని పోయేది, నీళ్ళు ఉండేప్పుడు వచ్చింది. ఇవాళ మీరు నీళ్ళ పరిస్థితి ఎట్లా చూడండి, కరెంటు పరిస్థితి ఎట్లా ఉందో చూడండి, లైట్ ఎట్లా ఉన్నాయో చూడండి, పట్టణంలో ప్రశాంతత ఎంత బాగుందో చూడండి. ఇంకా అక్కడక్కడ చిల్లర అల్లరి మూకలు ఉన్నాయి. దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రహించాలి. ప్రజలను అల్లకల్లం చేసే వాళ్ళని కానీ భయభ్రాంతం చేసేటోళ్ళని కానీ అలాంటి చీడపురలు వేసే బాధ్యత మీ డిపార్ట్మెంట్ పైన ఉంది. మీరు పట్టించుకోకపోతే ప్రజలే స్పందించి మరి ముందుకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఈ ఊరిని ప్రశాంతంగా కాపాడే బాధ్యత మీ పైన ఉంది. ఖచ్చితంగా ఈ గడ్డల్లో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దుతాం. నెంబర్ 1 రాష్ట్రంలో నెంబర్ 1 సిటీగా తీరుస్తాం. అప్పన్నపల్లి దగ్గర వచ్చే సంవత్సరాలకు నేను మా అరవింద్ రెడ్డి గారు, లక్ష్మణరెడ్డి గారు, మా చైర్మన్ గారు అందరం కలిసి ఓ పెద్ద రివర్ లాంటి కాలువను తీసుకొస్తున్నాం. 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఆ దాటి మనం రావాలి. భూత్పూర్ నుంచి వస్తుంటే ఆ దాటి మనం రావాలి. మన చుట్టూ కూడా కృష్ణా నీళ్ళు పోతా ఉంటాయి. ప్రతి చెరువులో నింపుతాం. ప్రతి చెరువును నింపి మళ్ళా రైతులను ఆదుకుంటాం. ఎన్నో కార్యక్రమాలు ఇవాళ ఈ పండుగ చేస్తామని ఎవరు ఊహించారు. పాలమూరు పట్టణంలోని దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు సరస్వతి మాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తుల దర్శనం అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవత్. పరమ పవిత్రమైనటువంటి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున సరస్వతి మాత యొక్క ఆరాధన చేయడం జరుగుతుంది. ప్రపంచమంతా కూడా ఈరోజు శరన్నవరాత్రి మిగతా రోజుల్లో ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రకాలైనటువంటి అలంకారాలు, ఒక్కొక్క రకమైనటువంటి పూజలు చేస్తారు. కానీ ఒక మూలా నక్షత్రం ఈ రోజున మాత్రమే అన్ని దేవాలయాల్లో, అన్ని క్షేత్రాల్లో, అన్ని అమ్మవారి దేవాలయాల్లో సరస్వతీదేవి మాత్రమే పూజించబడుతుంది. చాలా గొప్పనైనటువంటి రోజుగా ఇది భాసిల్లుతా ఉంది. మూలా నక్షత్రము అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం. ఈ రోజున అమ్మవారిని ఆరాధించుకోవడం సరస్వతి జ్ఞాన ప్రతీక. జ్ఞానం కావాలంటే సరస్వతిని ఆరాధించాల్సిందే. కాబట్టి ఈ రోజున సరస్వతి అమ్మవారిని మనమంతా కూడా ఆరాధించి చక్కటి సుజ్ఞానాన్ని, మంచి జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలని, భక్తులకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా అమ్మవారిని అంతా కూడా ప్రార్థన చేస్తూ పాలమూరులో వెలిసినటువంటి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో రేపటి రోజున దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని మహాకాళీ మాతగా ఆరాధించడం జరుగుతుంది. మహిషాసుర మర్దుని సంహరించినటువంటి రోజుగా దుర్గాష్టమికి కాళాష్టమి అని, కాళికాష్టమి అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. దానిలో విశేషంగా కాళికామాతను ఆరాధించేటువంటి తత్వం కూడా ఒకటి ఉంది. దాంతోపాటుగా దేవాలయంలో రేపటి రోజున నవ ఆవరణ పూజ, శ్రీచక్రానికి సంబంధించినటువంటి నవావరణ పూజా కార్యక్రమం మరియు కాళరాత్రి సమయంలో ఈ దేశం క్షేమం కోసి ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల బాగోగుల కొరకు అమ్మవారిని సంతృప్తి పరిచేందుకు మహాబలి నివేదన కార్యక్రమం కూడా
ఆ రోజు రాత్రి రేపటి రోజున రాత్రి 12 గంటల ప్రాంతంలో చేయడం జరుగుతుంది. కాళరాత్రి సమయం అంటారు దాన్ని. ఆ సమయంలో అమ్మవారికి బలి నివేదన కార్యక్రమం కూడా ఉంటుంది. దాంతోపాటు మహర్నవమి రోజున అంటే 9వ రోజున అమ్మవారి ఆలయంలో ఇక్కడ నవచండీ యాగాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. విజయదశమి రోజున ఉదయం అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా అలంకరించుకొని సాయంత్రం రోజున శమీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. దాంతోపాటుగా ఏకాదశి రోజున అమ్మవారికి ఉదయంన పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రోజు సాయంత్రం ఈ 9 రోజులుగా అంటే పాడ్యమి మొదలు నవమి వరకు ఏ అలంకారాలు ఏ యాత్రలు అయితే వాహన సేవలు అయితే జరిగాయో సూర్యప్రభ చంద్రప్రభ తర్వాత అనేక రకాలైనటువంటి యాత్రలు ఏవైతే శోభాయాత్రలు జరిగాయో అవన్నీ కూడా ఒకేసారిగా పాలమూరు కేంద్రంగా పురవీధుల గుండా అమ్మవారు 9 యాత్రలు 9 వాహనాలు ఒకేసారి దేవాలయం నుంచి బయలుదేరి పాలమూరులో ఉండేటువంటి పురవీధులంతా కూడా తిరిగి అమ్మవారు విజయయాత్రను నిర్వహించుకుంటుంది. నాకు ఈ 9 రోజుల పాటు విశేషమైనటువంటి భక్తులు విశేషమైనటువంటి ఆరాధనలు చేశారు. వీరిని సంతృప్తిపరచాలి, వీరికందరికీ కూడా జయాన్ని చేకూర్చాలని చెప్పేసి అమ్మవారు విజయయాత్రను సంకల్పించుకుంటుంది. ఆ విజయయాత్ర సందర్భంగా ఈసారి చాలా అద్భుతమైనటువంటి రీతిలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి పట్టణ ఆర్యవైశ్య సంఘం తలపెట్టింది. కాబట్టి భక్తాదులంతా కూడా ఈ యాత్రల్లో పాల్గొని తరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని ఉప రవాణాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సులకు పోలీసు రక్షణ కూడా ఉంటుందని, ఈ విషయంలో ప్రయాణికులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దంటున్న ఇన్ఛార్జ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి పసుపుల శ్రీనివాస్ ముఖాముఖి. ఆర్టీసీలో త్రిసభ్య కమిటీ చర్చలు విఫలం కావడంతో కార్మికులు రోడ్డెక్కారు. ఇవాళ నుండి ఆందోళన కొనసాగుతుంది. దసరా పండుగ మరి 2 రోజుల్లో ఉండగానే ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేయడంతో ఎక్కడ బస్సులు అక్కడ నిలిచిపోయి ఈ పరిస్థితిని ముందే ఊహించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసింది. మనకి ఇప్పుడు ఉమ్మడి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయిన శ్రీనివాసరెడ్డి సార్ ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. అంటే ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా ఇప్పుడు పండుగ వస్తుంది సార్, 2 రోజుల పండుగ వస్తుంది. ఈ దశలో మన జిల్లాలో బస్సులు బంద్ అయినాయి, రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు బంద్ అయినాయి. అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏం సూచిస్తున్నారు సార్ మీరు? మొట్టమొదటిగా ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 530 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, 240 హైర్ వెహికల్స్ ఉన్నాయి. 240 హైర్ వెహికల్స్ అయితే సమ్మెలో లేవు, వాళ్ళు పూర్తి స్థాయిలో నడపడానికి సిద్ధంగా ఉన్నారు, నడుపుతారు కూడా. 530 ఆర్టీసీ బస్సులు కూడా 8 డిపోలో నడిపేనికి మేము సుమారుగా 600 పైచీలకు డ్రైవర్లను రెడీగా పెట్టాము. ప్రతి డిపోలో డ్రైవర్స్ ఉన్నారు, కండక్టర్ కూడా ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ పూర్తి స్థాయిలో తిప్పనికి కూడా డిపార్ట్మెంట్గా మేము పూర్తి సహకారం అందిస్తున్నాం. సో ఎటువంటి ఇబ్బంది లేదు. పండగ దృష్ట్యా ఈ ఆర్టీసీ సమ్మె ఉందని చెప్పేసి ప్రైవేట్లో కూడా డిమాండ్ రాకుండా మ్యాక్సీ క్యాబులు, స్కూల్ బస్సులు, తుఫాన్లు అన్ని ప్రైవేట్ వాహనాలు కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా డిమాండ్ లేకుండా, అంటే డిమాండ్ అయ్యేసరికి మళ్ళీ దోపిడీ అవుతుంది, ఆ దోపిడీ జరగకుండా అన్ని ప్రయత్నాలు చెప్పాము. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరే చూస్తున్నారు కదా, ఆ ఆర్టీసీ సమ్మె కొంటే కూడా ఇప్పుడు తక్కువ రషే ఉంది బయట. సో పూర్తి స్థాయిలో ఆటోస్ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 30,000 ఆటోస్ ఉన్నాయి. ఒక 5 ఆటోలు ఈజీకొంటూ 1 బస్సు, ఆ లెక్కలు వేసుకుంటే ఈరోజు రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 2,000 పైచులకు మ్యాక్సీ క్యాబ్స్ ఉన్నాయి. ఒక 3 మ్యాక్సీ క్యాబ్స్ కొట్టు ఒక లగ్జరీ బస్సులాగా మనం ఉంటుంది. సో ఇంత ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది కాబట్టి, అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం చేస్తారని ఎక్కువ డిమాండ్ చేస్తారని చెప్పేసి కూడా ఆర్టీసీ బస్సులో ఐర్ బస్సులో కానీ ఆర్టీసీ బస్సులో ప్రైవేట్ డ్రైవర్స్ ఇప్పుడు మాకు దసరా వరకు అయితే ఒక ట్రైన్ డ్రైవర్స్ స్కూల్ బస్ డ్రైవర్లను పెట్టాము. సో ఎటువంటి ప్రమాదాలకు కూడా ఇబ్బంది లేదు. ఆల్మోస్ట్ డ్రైవర్లందరూ కూడా హెవీ డ్రైవర్ లైసెన్స్ ఉందంటేనే చాలా సేఫ్టీ డ్రైవ్ చేస్తారు. సో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆర్టీసీ ఫేర్ని మీరు ప్రయాణించండి. ఎవరైనా డిమాండ్ చేస్తే మాత్రం మాకు తెలియజేయండి. సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్లు కానీ ఎనీ కానిస్టేబుల్ కూడా చెప్పినా యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతం దసరా సెలవులు కొనసాగుతున్నాయి కాబట్టి స్కూల్ బస్సులు అయితేనేమి కాలేజ్ బస్సులు అయితేనేమి ఏమైనా వాడుతున్నారా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం? స్కూల్ బస్సులకు కాలేజ్ బస్సులు అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మా రవాణా శాఖ ఆన్లైన్ టీపీ, అంటే వాళ్ళ ఇంటి దగ్గర టీపీ తీసుకోవచ్చు సెల్ ఫోన్లో. 100 రూపాయలు ట్యాక్స్ కట్టి 7 డేస్కు 700 ట్యాక్స్, 200 పర్మిట్ ఫీజు కట్టి
వాళ్ళు జిల్లాలో కాదు రాష్ట్రాల్లో ఎక్కడైనా తిప్పుకోవచ్చు. అంటే ఎంతమంది ప్రైవేట్ డ్రైవర్స్ని ఎంగేజ్ చేస్తున్నారు సార్ ఇప్పటివరకు? అంటే యాక్చువల్గా మార్కెట్లో వాళ్ళంతా ఫ్లో లేదు. స్కూల్ బస్ డ్రైవర్లు తిప్పుకున్న వాళ్ళ వర్కౌట్ కావట్లేదు చెప్పి ఏదో తిప్పట్లేదు. పబ్లిక్ కూడా మాత్రం తిప్పుతారు. అయితే మనకు ఇవాళ కొన్ని ప్రాంతాల్లో జరిగిన యాక్సిడెంట్లు జరిగినాయి సార్. అంటే వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ నడపాల్సిన బస్సులు అన్ఎక్స్పీరియన్స్ పర్సన్స్ నడపడం వల్ల మిడిమిడి జ్ఞానం వల్ల యాక్సిడెంట్లు అయినాయి. ఒక దగ్గర యాక్సిడెంట్ అయ్యి 6 మందికి సీరియస్ ఉంది. దీన్ని ఎట్లా చూడాలి సార్? అంటే జనరల్గా యాక్సిడెంట్స్ డ్రైవర్కు నడపరాదన్న కాన్సెప్ట్ ఆలోచించద్దు. అంటే జనరల్గా యాక్సిడెంట్స్ అన్నది ఈ పండగ టైంలో ఎక్కువ ఫ్లో ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్స్ జరిగే ఆస్కారం ఉంటుంది. కానీ యాక్సిడెంట్స్కు డ్రైవింగ్ లైసెన్స్కు అంతగా మనము చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము చెప్పే డ్రైవర్లందరూ కూడా వెరీ ఈక్వల్ టు ఆర్టీసీ డ్రైవర్స్ అంత వాళ్ళే ఉన్నారు. పండగ టైంలో ఎక్కువ ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది కాబట్టి మోర్ ఫ్లో ఉన్నప్పుడు మోర్ ఛాన్స్ ఉంటాయి. కాబట్టి దీంతో వీల్లేదు సార్. ప్రయాణికులకు మీరు ఇచ్చే సలహా సార్? ప్రయాణికులు ఇచ్చే సలహా, మీరు సీటింగ్ కెపాసిటీలో పోండి, మీరు ఆర్టీసీ ఫేర్లోనే పోండి. ఎక్స్ట్రా ఏమైనా డిమాండ్ చేసినట్టయితే ఇమ్మీడియట్గా ప్రతి సెంటర్లో ప్రతి బస్సులో కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటాడు, వాళ్ళు తెలియజేయండి. మీరు మాత్రం ఆర్టీసీ ఫేర్లో ఎంత ఇస్తారో అంతకంటే ఎక్కువ ఇవ్వద్దని చెప్తున్నాం. ఇది డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయిన శ్రీనివాసరెడ్డి సార్ యొక్క అభిప్రాయం. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు నడుస్తున్నాయని, ప్రతి ఒక్క బస్సులో ఒక కానిస్టేబుల్ను ఎస్కార్ట్గా ఇచ్చి పంపిస్తున్నామని, వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్నే డ్రైవర్గా పెడుతున్నామని చెప్తున్నారు. ఆర్టీసీలో అంటే ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు అంటే కండక్టర్గా వచ్చే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు. చూద్దాం రాబోయే 2-3 రోజుల్లో ఈ కార్మికులు తలపెట్టిన ఉద్యమం ఎంత దాకా వెళ్తుంది, ప్రభుత్వం తీసుకుంటున్న నష్ట నివారణ చర్యలకు వారి ఉద్యమం నీరుగాడుతుందా లేకపోతే సక్సెస్ అవుతుందా అనేది రాబోయే రోజులు నిర్ణయించాల్సి ఉంటుంది. కెమెరామెన్ అనిల్తో పసుపుల శ్రీనివాస్, S9 న్యూస్, మహబూబ్నగర్. నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో గ్రామ సర్పంచ్, కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారులను గ్రామస్తులు నిర్బంధించారు. 30 రోజుల గ్రామ కార్యాచరణ ప్రణాళిక ముగింపు కార్యక్రమం సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అక్రమంగా నల్ల కలెక్షన్లు వాడుతున్న వారు 24 గంటల్లో రెగ్యులర్ కలెక్షన్ తీసుకోకపోతే ఆయా కనెక్షన్లు తొలగిస్తామని అనడంతో ఆగ్రహించిన గ్రామస్తులు అధికారులను నిర్బంధించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికల ముగింపు రోజు మల్లేశ్వరం గ్రామంలో గ్రామసభ నిర్వహించబడింది. అయితే ఈ గ్రామ సభలో కొంత నల్లా కనెక్షన్స్ తీసుకున్న వారికి ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించేస్తే వాళ్ళకి తుది నోటీసు పంపించడం జరిగింది. 24 గంటల్లో తీసుకోకపోతే వాళ్ళది అక్రమ నల్ల కనెక్షన్ తొలగిస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. కానీ వాళ్ళు ఇంతవరకు తీయలేదు కాబట్టి గ్రామ పంచాయతీ యువకులందరూ కలిసి మా పంచాయతీ సెక్రటరీని, స్పెషల్ ఆఫీసర్ను, గ్రామ సర్పంచుని, ఉప సర్పంచుని మమ్మల్ని. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో రామ్నాయక్ చేస్తున్న సమాజ సేవలను గుర్తించి ముంబైలో విశిష్ట సేవారత్న అవార్డు ప్రదానం చేసిన సందర్భంగా కొడంగల్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, బీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణలు ఘనంగా సన్మానించారు. ఈ స్థానం మరి పరిపక్వత చెందిందని కోరుకుంటూ ఇంతటితో వారి సేవలు ఇంకా మరింత ముందుకు వెళ్ళాలి రామనాయక్ గారిని మరియు ఆయన ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి ఆక్షేపణీయంగా మాట్లాడుతున్నాడో ఆ ముఖ్యమంత్రి గారే 2009 మలిదశ ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మెను సొమ్ము చేసుకున్నటువంటి వ్యక్తి. ఆ రోజు ఆర్టీసీ కార్మికులు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 4.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు సకల జనుల సమ్మెకు పిలుపునిస్తే సెప్టెంబర్ 11, 2012 నుంచి సాగుతున్నటువంటి సకల జనుల సమ్మెలో ఆర్టీసీ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము కూడా తెలంగాణ వాదులం, మేము కూడా సమ్మె చేస్తాం, మీకు మద్దతు ఇస్తామని ఆర్టీసీ మొత్తాన్ని కూడా బంద్ పెట్టి ఆ రోజున్నటువంటి డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులు మొత్తంగా ఆర్టీసీ కార్మిక సోదరులు అందరూ కూడా 27 రోజుల పాటు సకల జనుల సమ్మె చేసినటువంటి గొప్ప ఉద్యమకారులు వారు. ఆ రోజు సకల జనుల సమ్మెలో వారు పాల్గొనకపోతే సమ్మె ఉధృతి సమాజానికి కానీ, దేశానికి కానీ, ఢిల్లీ నాయకత్వానికి కానీ తెలిసి ఉండేది కాదు. ఆ రోజు ఆర్టీసీ రథచక్రాలు ఆగడం వల్ల సమ్మె ఉధృతి యావత్తు దేశానికి తెలియవచ్చే విధంగా చేసినటువంటి కార్మికులు కోరి పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ మళ్ళీ తమ హక్కుల సాధన కోసమై, సంక్షేమం కోసమై ఇవాళ రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిండ్రు. ఆ రోజు 27 రోజుల పాటు సకల జనుల సమ్మె చేసినటువంటి ఆర్టీసీ కార్మికులకు ఈ రోజు వరకు కూడా ఆ 27 రోజుల వేతనాన్ని చెల్లించలేదంటే ఎంత సిగ్గులేని వ్యక్తో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా 27 రోజుల పాటు బస్సులు మొత్తం ఆపి సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుని ఒక్కరిని కూడా ఒక పల్లెత్తు మాట అనలేదు ఆ రోజు ముఖ్యమంత్రి. కానీ ఇవాళ హక్కుల సాధన కోసమై సమ్మెకు పిలుపునిచ్చి డిపోల ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులను ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతుండడం కేసీఆర్ గారికి తగునా అని చెప్పేసి ఆర్టీసీ కార్మికుల తరఫున ప్రజలందరినీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో సకల జనుల సమ్మె చేసే క్రమంలో జేఏసీ అగ్రనాయకత్వంగా పిలువబడ్డటువంటి దేవీప్రసాద్ గారు కానీ, స్వామిగౌడ్ గారు కానీ, ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు అయితేనేమి, విఠల్ గారు అయితేనేమి, అనేక ఉద్యోగ ఉపాధ్యాయ టీజీఓలు, టీఎన్జిఓలు, రెవెన్యూ, పంచాయతీరాజు, ఉపాధ్యాయ సంఘాల అగ్రనాయకత్వం ఆ రోజు బస్టాండ్ల దగ్గరికి వెళ్ళి ఆర్టీసీ కార్మికులను అడుక్కున్నాం. అయ్యా మీరు రండి, మీరు వస్తేనే సమ్మె ఉధృతి కనబడుతుంది. డిపోల దగ్గరికి వెళ్ళి ఆర్టీసీ కార్మికులను అడుక్కున్నాం. అయ్యా మీరు రండి, మీరు వస్తేనే ఉధృతి కనబడుతుందని. వాళ్ళు వచ్చిండ్రు, ఉధృతి వచ్చింది, మనం ఆశించిన తెలంగాణ వచ్చింది. మరి వాళ్ళు ఎందుకు అగ్రనాయకత్వం కేసీఆర్ గారిని ప్రశ్నించడం లేదు? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు చెమటొడిచినటువంటి మా ఆర్టీసీ సోదరులకు అన్యాయం జరుగుతుంది, మా ఆర్టీసీ సోదరుల పట్ల మీరు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు, ఇది తప్పు అని ఒక దేవీప్రసాద్ కానీ, ఒక శ్రీనివాస్ గౌడ్ కానీ, ఒక స్వామి గౌడ్ కానీ, ఒక విఠల్ కానీ, ఒక ఉపాధ్యాయ సంఘం నేత కానీ, ఒక రెవెన్యూ నేత కానీ, టీజీఓ మమత గారు కానీ ఎందుకు మాట్లాడడం లేదు? ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరంతా ప్రభుత్వానికి తొత్తులుగా మారి మీకిచ్చే ఎంగిలి ఎమ్మెల్సీల కోసం, ఎంగిలి ఎమ్మెల్యేల కోసం, ఎంగిలి ఎంపీల పదవుల కోసం, ఎంగిలి మంత్రి పదవుల కోసం మిమ్మల్ని నమ్ముకున్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మీ సంఘాల సభ్యుల ప్రయోజనాలను తాకట్టు పెడతా ఉన్నారు. ఇది దీర్ఘకాలికంగా పనిచేయదు. స్వల్పకాలికంగా మీకు పదవులు వచ్చి ఆనందం జరగవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో సభ్యులకు కనుక కోపం వస్తే వాళ్ళ కోపాగ్నికి మీరంతా కూడా దానంగాక తప్పదని హెచ్చరిస్తూ విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, కేసీఆర్ గారిని ప్రశ్నించండి. ఆర్టీసీ కార్మికుల తరపున మీరు ముందుండి పోరాటం చేయాల్సిందిగా రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల అగ్రనాయకత్వాలకు, ఆ రోజు ఉద్యమం చేసి ఈరోజు ప్రజాప్రతినిధులుగా చలమనవుతున్నటువంటి ప్రజాప్రతినిధులకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మేమేదో ఉట్టిగా ఒక ఉద్యమం జరుగుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దాంట్లో మేము పాల్గొంటే మా వైపు ఆర్టీసీ వాళ్ళు వస్తారు, మాకు 4 ఓట్లు వస్తాయని ఆశతో కక్కుర్తితో కాంగ్రెస్ పార్టీ లేదు. ఆ రోజున్నటువంటి మోటార్ వెహికల్ ట్యాక్స్ను 15 నుంచి 7% తగ్గించి, 8% భారం తగ్గించి 1600 కోట్ల రుణభారాన్ని ప్రభుత్వం మోసి చైల్డ్ కేర్లు వంటి మహిళల కార్మికులకు ఇచ్చినటువంటి పార్టీగా మాకు ఆ హక్కు ఉంది. మేము ఊళ్ళో చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకొరక చెట్లు పూర్తిగా తొలగించడం జరిగింది. రోజు 4 జేసీబీలతో పనిచేయడం జరిగింది. మరి ఊళ్ళో సంత పెద్దగా ఉంటుంది, అందుకొరక ఆ సంతను కూడా మార్చడానికి మేము సుబ్రహ్మణ్యం దగ్గర పూర్తిగా అది గుద్దలం చాలా గలీజుగా ఉన్నందుకు దాన్ని మొత్తం మట్టి నింపడం జరిగింది. మరియు పాత గోడలు, పాత బావులు మొత్తం పూడ్చడం జరిగింది. మరి ఇక ఇది ఇందిరమ్మ కాలనీలో పూర్తిగా రోడ్లు మొత్తం
గుంతలమయం కావడం వల్ల మట్టి చేసి సదును చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మేము అనుకున్న దానికన్నా ఎక్కువనే చేయడం జరిగింది. మరి కొన్ని మెయిన్ ప్రాంతాల్లో డస్ట్ కూడా వేయడం జరిగింది. మరియు మొరవు ఎక్కువ శాతం మొరవు చెట్లు బాగా విపరీతంగా చెట్లు, ఈ గ్రామం చాలా పెద్దది, చెట్లు పూర్తిగా తొలగించాం. ఎక్కడ చూసినా చెట్లు అనేది లేవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్ నగర్ మినీ ట్యాంక్ బండ్పై కన్నుల పండుగగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు. హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఇతర ప్రముఖులు. సరస్వతీమాత రూపంలో దర్శనమిచ్చిన రేణుకా ఎల్లమ్మ తల్లి. అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలి వచ్చిన భక్తులు. నాగర్ కర్నూలు జిల్లా మల్లేశ్వరంలో గ్రామ సర్పంచ్తో పాటుగా ఇతర అధికారులు నిర్బంధించిన గ్రామస్తులు. అక్రమ నల్లా కనెక్షన్లు తొలగిస్తామన్న సూచనతో గ్రామస్తుల ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్.